మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్, కొరెం, బోయినపల్లి గ్రామాల్లో శివాలయాల్లో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. విలాసాగర్ గ్రామంలో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, అంజన్ రావులు ప్రత్యేక పూజలు చేసి సేవలు తరించారు. మరియు ప్రతి సంవత్సరం జాతరలో శివరాత్రి 3 రోజుల జాతరలో 8, 9, 10 3 రోజుల జాతరలో భక్తులు దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలని మా యొక్క ఈరోజు విలాసాగర్ గ్రామం బోయినపల్లి స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోయినపల్లి మండలంలో ఉన్న ప్రజలందరూ దర్శించుకొని స్వామివారి కృపను అనుగ్రహిస్తున్నారు. మరి దక్షిణ భారతదేశంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ముందు ఇక్కడ స్వయంభూ రాజేశ్వరుడు వెలిసినట్టుగా చరిత్ర చెప్తున్నది. ఇక్కడి ఈ యొక్క పురాతన దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలంటే మరి నిష్ఠ ప్రతిష్టలతోని స్వామి శంకరుడు ఆదిశంకరుడు మరి ప్రజలకు మరి అన్ని రకాల కోరికలను నెరవేర్చేదాన్ని ఇక్కడ నమ్మకము. కాబట్టి బోయినపల్లి మండల ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క స్వయంభూ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందగలరని మనవి.